బంగ్లాదేశ్కి ఒక పక్కన మనం తిప్పి పంపించేస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ రాడికలైజ్ అయిన యువత ఆ రూట్లో, బెంగాల్ రూట్లో నుంచి కాకుండా ఈశాన్య రాష్ట్రాల రూట్లో నుంచి రావడానికి ప్రిపేర్ అయ్యారు. త్రిపుర ప్రాంతంలో బోర్డర్ దాటడానికి ప్రయత్నించారు. ఏదైతే కైలాస్ సహర్ సెక్టార్ దగ్గర వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంది. బంగ్లాదేశ్ యూత్ పేరుతో అక్కడి నుంచి తీవ్రవాదులు పంపిస్తున్నారు అన్నటువంటిది అర్థమైంది. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోమనమన్నా వెనక్కి పోకపోయేటప్పటికి బిఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. కొంతమంది చనిపోయారు. ఆ శవాల్ని తీసుకుని వాళ్ళు వెనక్కి పారిపోయారు. ఉనక్కోటి జిల్లా దగ్గరలో ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని మీద విచారణ జరుగుతోంది. బంగ్లాదేశ్ అయితే ఆగ్రహంతో రగిలిపోతోంది. బట్ అక్కడి నుంచి ఎట్లా రాణిస్తున్నారు వాళ్ళని అన్నది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చెప్పాలి. బట్ భారత ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో రానివ్వడానికి సిద్ధంగా లేదు ఇండియాలోకి.